బెజవాడ దుర్గమ్మ ఆలయంలో చీరల దొంగలు బరి తెగించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలను ఆలయ అధికారులు భద్రపరిచారు. మహామండపంలోని ఒక బ్లాక్ లో ఉంచిన చీరలను కేవలం సీసీ కెమెరాల నిఘాలో ఉంచారు. అయితే వాటి భద్రతకు మాత్రం చర్యలు తీసుకోలేదు. దీంతో కొందరు దొంగలు చీరలను ఎత్తుకు వెళ్లారు. ఆ చిత్రాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. జనవరి 1న చీరలకు వేలంపాట ముగిసింది. తిరిగి మరోసారి వేలంపాట నిర్వహించాల్సిండగా పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ఇంతవరకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఈలోగా దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. బెజవాడ దుర్గమ్మ ఆలయంలో చీరల దొంగలు బరి తెగించారు. అమ్మవారికి భక్తులు సమర్పించిన చీరలను ఆలయ అధికారులు భద్రపరిచారు. మహామండపంలోని ఒక బ్లాక్ లో ఉంచిన చీరలను కేవలం సీసీ కెమెరాల నిఘాలో ఉంచారు. అయితే వాటి భద్రతకు మాత్రం చర్యలు తీసుకోలేదు. దీంతో కొందరు దొంగలు చీరలను ఎత్తుకు వెళ్లారు. ఆ చిత్రాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. జనవరి 1న చీరలకు వేలంపాట ముగిసింది. తిరిగి మరోసారి వేలంపాట నిర్వహించాల్సిండగా పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ఇంతవరకు కాంట్రాక్టర్లు ముందుకు రాలేదు. ఈలోగా దొంగలు తమ చేతివాటం ప్రదర్శిస్తున్నారు. దీనికి సంబంధించి విజయవాడ నుంచి మా ప్రతినిధి హరీష్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. హరీష్, కొన్ని రోజులుగా ఈ రకమైనటువంటి దందా కొనసాగుతుంది. అంతకుముందు కూడా చాలా సార్లు అమ్మవారి సమర్పించినటువంటి చీరలు ఏవైతే ఉన్నాయో వాటిని చాలా మంది దొంగలించడం, కొంతమంది దేవస్థానానికి సంబంధించినటువంటి స్టాఫ్ కూడా ఇన్వాల్వ్ అయ్యి వాటిని దగ్గరుండి దొంగతనం చేయించడం వంటివి జరిగినాయి. అయితే ఈసారి మాత్రం ప్రత్యేకించి జనవరి 1తో పాత టెండర్ రద్దు అవుతుంది. కొత్త టెండర్ ని నిర్వహించి పాటదారుడు ఎవరైతే ఉన్నారో అతనికి వీటిని చీరలను అప్పగించాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఈ పాట నిర్వహించడం ఆలస్యం కావడం, 15 రోజుల పాటు ఇంకా పాటకు సంబంధించినటువంటి వ్యవహారం కొలిక్కి రాకపోవడంతో ఇంద్రకీలాద్రి మీద ఉన్నటువంటి కొంతమంది గుమస్తాలు, సూపరింటెండెంట్ స్థాయి అధికారులే దగ్గరుండి ఈ ఘటనకు పాల్పడ్డారని చెప్పి అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరాలు ఉంటాయి. సీసీ కెమెరాలో ఇది మొత్తం రికార్డ్ అవుతుందని చెప్పి తెలిసినప్పటికీ కూడా అంత ధైర్యంగా ఒక వ్యక్తి వచ్చి అక్కడ షాప్ లో పనిచేసేటువంటి ఒక వ్యక్తి వచ్చి ఆ మోటార్ని తన సొంత వస్తువుల్లాగా తీసుకెళ్లిపోవడం అనేది పూర్తి స్థాయిలో కలగల రేపింది. నిన్న సాయంత్రం జరిగినటువంటి ఘటన అధికారులు బయటకు రాకుండా వేసే ప్రయత్నం చేశారు. అతను కూడా మందలించి పంపించేశారు. మందలించి పంపించేటువంటి అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్ కానీ గుమస్తాలు కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పాత్ర కూడా ఉంది అనడానికి ఇదే ఆధారం అని చెప్పి కూడా అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఈ వ్యవహారం మీద ఇప్పటికే ఈవో చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. టెండర్లో నిర్వహించడం వెనకబట్టడంలో కూడా అధికారుల పాత్ర ఉంది. కావాలని చెప్పి పాటదారులు ఎవరైతే ఉన్నారు, కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని రెచ్చగొట్టి పాటలకు ముందుకు రాని అమౌంట్ కి సంబంధించి అమౌంట్ ఏదైతే ఉందో పాటకు సంబంధించినటువంటి అమౌంట్ పెద్ద నోట్ల రద్దు జరిగింది కాబట్టి ఆ ప్రభావం ఉంది కాబట్టి దాన్ని పాటకు సంబంధించినటువంటి అమౌంట్ తగ్గించాలని చెప్పి అధికారులే కాంట్రాక్టర్లు సూచించి వారిని ఇండైరెక్ట్ గా అధికారులే నడిపించడం వ్యవహారం మొత్తం కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇప్పటికే ఈవో సూర్యకుమార్ ఈ వ్యవహారం మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించారు. అధికారుల పాత్ర ఎవరైనా ఉన్నారా, లేకపోతే ఈ దొంగతనానికి పాల్పడినటువంటి వ్యక్తి ఎవరు, అతను అక్కడ దాకా ఎలా రాగలిగాడు అన్నటువంటి విషయాలను కూడా అధికారులు వెలుగులో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ సంఘటన మీద అధికారుల మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈవో సూర్యకుమార్ భావిస్తున్నారు. యామిని, హరీష్, అయితే నిన్న జరిగిన ఈ చీరల దొంగతనం ఘటన ఇప్పటికైనా ఎలా వెలుగులోకి వచ్చింది? అదే ఇప్పటికీ అంటే సీసీ కెమెరాలకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి దిగువ స్థాయిలో స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వేరే ఒక వ్యక్తిని పంపించాల్సింది పోయి ఈ వ్యక్తిని పంపించడం, వాళ్ళకు ఉన్నటువంటి గ్రూపులిజం కారణంగా, గ్రూపుల్లో ఉన్నటువంటి విభేదాల కారణంగా ఈ సీసీ కెమెరాకి సంబంధించినటువంటి ఫుటేజ్ మనకి అక్కడ ఉన్నటువంటి స్థానికులు మనకి అందించారు. ఇదంతా కూడా అధికారుల పాత్ర ఉంది. అధికారులు బయటకు రావట్లేదు. కింద స్థాయి వాళ్ళని బలి చేస్తున్నారని చెప్పి కింద స్థాయి వారితో చోరీ చేయించి వాళ్ళతో పాపం గడుపుకుంటూ వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసుకుంటూ తిరిగి మళ్ళీ దిగువలో ఉన్నటువంటి స్టాఫ్ మీద యాక్షన్ తీసుకోవడం, వాళ్ళ మీద చర్యలు తీసుకుని చేతులు దులిపేయడం మీద మాత్రం తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఇంకోవైపు కాంట్రాక్టర్స్ కూడా పాటకు సంబంధించినటువంటి సొమ్ము ఏదైతే ఉందో, చీరల టెండర్స్ కి సంబంధించినటువంటి సొమ్ము ఏదైతే ఉందో ఆ సొమ్ముని తగ్గిస్తే కొంచెం ముందుకు వస్తాం, మాకు కూడా కొంత ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి ఆ ఇబ్బందులను కూడా అధికారులు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పి కూడా వాళ్ళ వైపు నుంచి ఒత్తిడి రావడంతో ఈవో సూర్యకుమారి గత 15 రోజులుగా పాట వ్యవహారాన్ని పక్కన పెట్టినటువంటి పరిస్థితి అవకాశాన్ని ఆసరాగా తీసుకున్నారు. యామిని, థ్యాంక్ యూ.